ఇది చాలా బాధాకరమైన విషయం. మరి గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ పేదలు నివాసం అంటే ఇక్కడ ఈ యొక్క చిరు వ్యాపారాలతో ప్రారంభం చేసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ చిన్నగా ఫర్నిచర్ రిపేర్ చేసుకుంటాం. ముందుగా ఏంటంటే రిపేరింగ్ స్టార్ట్ అయినారు అంతా కూడా చిన్నగా పెట్టుకొని ఒక సముదాయంగా ఏర్పడి మరి ఇక్కడ చిన్న మార్కెట్గా అయితే మనం హైదరాబాద్ నగరంలో పాత నగరంలో చూస్తూ ఉంటాం. చిన్న మార్కెట్లు ఏర్పాటు చేసుకొని సరసమైనటువంటి ధరకి అందుబాటులో ధరకి సెకండ్ హ్యాండ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫర్నిచర్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. దుర్ఘటన అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రూపాయి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా బుగ్గిపాలు కావడమే చాలా బాధాకరమైన విషయం ఈరోజు. కాబట్టి తప్పకుండా ఇంతకుముందు గౌరవ పెద్దలు ఎంపీ గారు రాజేంద్రన్న గారు చెప్పినట్టుగా తప్పకుండా వారికి అండగా మేము ఉంటాం. వ్యక్తిగతంగా మా సహాయ సహకారాలు అందిస్తాం. దాంతోపాటు ఇటు కలెక్టర్ గారితో రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున కూడా తప్పకుండా వారికి చేతులు అందిస్తుంది. మేము సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగిన సంఘటన ఇది. మరి ఒక ఎలక్ట్రిసిటీ మరి ఒక ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడినటువంటి చిన్న సాంకేతిక లోపంతో ఏర్పడినటువంటి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి మొత్తం ఇక్కడనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికి చాలా మంది నాయకత్వం కూడా రాత్రంతో ఇక్కడ ఉండి దాన్ని అదుపు చేసి ఇతర అంటే ఇంకా సముదాయాలకి వ్యాప్తి చెందకుండా మరి ప్రయత్నం చేశారు. అటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ స్థానిక నాయకులు కానివ్వండి. మరి ఒకటి విషయం ఏంటంటే ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండడం అనేది ఈరోజు అంటే మనము అంటే కొంచెం ధైర్యం ఇచ్చినటువంటి విషయం అది. ఎందుకంటే సరే మనము ఆస్తి నష్టం జరుగుకుంటే ఏదో రకంగా మనం కూర్చోవచ్చు, ఏదో రకంగా సహకారం అందించవచ్చు. ప్రాణ నష్టం అనేది మనం జరగకుండా చేసుకోవడం అనేది కూడా మరి ఒక మంచి ప్రయత్నాన్ని మనం సఫలీకృతం చేసుకోగలం. తప్పకుండా వీరికి కూడా చాలా కుటుంబాలు ఉన్నారు. డెఫినెట్ గా వారికి ఏ రకంగా సాయం చేయాలో సిద్ధంగా ఉంటారు.